సినీషాన్ హాయ్ అన్న చెప్పినట్టుగానే డేట్కు షఫీగాడి బట్టలు విప్పావు. వాడు తీవ్రవాదులను తయారు చేస్తున్నాడని డౌట్. వాడిని సిబిఐకి పట్టించాలి. నువ్వు చెప్పినట్టుగానే వాడు లా ఆఫ్ అట్రాక్షన్ పేరుతో అమాయకుల దగ్గర డబ్బులు గుంజి మోసం చేస్తున్నాడు నా కొడుకు. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళా వీడియోలు అన్నీ కట్ చేసిన వేస్తా. నేను చెప్పినప్పుడు ఏదో సరదాగా చెప్తాండు, ఏదో వాని మీద కోపంతో చెప్తాండు. అసలు బాధితులు ఉన్నారా, అసలు వాడు మోసం చేస్తున్నాడా అని అనుకున్నారు. ఇంకా బాధితులు వస్తారు. వాడిని బట్టలు విప్పడమే కాదు, వాడిని సిబిఐకి అప్పచెప్పడమే కాదు, ఈ తెలంగాణలో 20 సంవత్సరాలుగా వాడు మత మార్పిడీలు చేస్తూ ఎంతమందిని మతం మార్చిండు. వాడు ఎస్సీ బీసీ ఎస్టీలను టార్గెటెడ్గా పెట్టుకొని ఎంతమందిని మతం మార్చిండు. అదేవిధంగా ఎంతమంది స్త్రీలను చెరబట్టిననేది కూడా నేను చెప్తా. ఇంకా నాకున్న సమాచారము, నిన్న ఒక ముస్లిం పెద్ద నాకు ఫోన్ చేసిండు. 100 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిండట వీడు. 100 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిండట. ఈ 100 ఫేక్ అకౌంట్లలో రాజా ది గ్రేట్ అనే ఒక అకౌంట్ ఉన్నదట. ఈ అకౌంట్కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రొఫైల్ పిక్చర్ పెట్టాడు. దాన్ని పెట్టి మన ఏదైతే ఇంటర్వ్యూ ఉన్నదో ఆ ఇంటర్వ్యూ కింద వరుసగా కామెంట్స్ పెట్టాడు. ఆ పెద్ద ఆయన ఫోన్ చేసి చెప్పిన తర్వాత, ముస్లిం పెద్దే, ఆయన ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను గమనిస్తే ఈ రాజాది గ్రేట్ అనే ఒక ఫేక్ ఐడి కనిపించింది. దాంతోపాటు ఈ 100 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసిందట. షఫీ, బాబా నీ పేరు, బాబా షఫీ, నువ్వు 100% ఇంకా తెలిసి తప్పులు చేయకు. నేను ముందే చెప్పిన, నీ పక్కన RX 100 సినిమా కంటే మించిన ఒక వ్యక్తి ఉన్నది. నీ పక్కన డీజే టిల్లీని మించిన ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి నీ పక్కన ఉన్నంతసేపు నీ లొసుకులు బయటికి వస్తూనే ఉంటాయి. నీ భాగోతాన్ని నాకు చేరవేసేది ఎవరో కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీవు తెలంగాణ సమాజానికి అన్యాయం చేసినావు. ఒక గిరిజనుణ్ణి చంపినవు, వాడి భార్యని చెరబట్టినవు, వాడి పిల్లల్ని మాయం చేయాలని చూస్తున్నావు, వానికి 18 సంవత్సరాల అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయిని చెరచాలని చూస్తున్నావు. కాబట్టి ఇవన్నీ బయటికి తీస్తే నువ్వు అప్పుడైనా చెంపలేసుకొని ముక్కు భూమికి రాకి తప్పైందని చెప్తావనే నీ ఎంబడి పడుతున్నాం. కాబట్టి నీ పక్కన RX 100 సినిమాకు మించిన ఒక్క కిలాడి లేడీ ఉన్నది. ఆమె మాయలో మరి నువ్వు ఎందుకు పడ్డావు? వీడి షఫీగాడు ఏమనుకుంటానంటే, మాయ మాటలు చెప్పి ఒట్టిగా పడేసిన ఆమెను అనుకుంటాను. నువ్వు ఆమెను పడేసుడు కాదు, ఆమె నిన్ను పడేసింది. నీకు అది తెలియని నిజమేందంటే ఆమె నిన్ను పడేసింది. 24 గంటలు ఓపెన్ ఉన్నదట డోరు. మరి ఎప్పుడు పోతావో ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ పట్టుబడ్డావంటే ఇక ఇంకా మొత్తం భాగవతం బయటపడుతుంది. కాబట్టి ఈ 100 ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మన మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టేయాలని చూస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, షఫీగాడు అనేటోడు ఎవడైతే ఉన్నాడో, నేను ముందే చెప్పిన బిడ్డని బట్టలు ఇప్పి బజార్లో నిలబెడతా అని చెప్పిన. వాడు 20 సంవత్సరాల కాంచెల్లి మత మార్పిడి చేస్తున్నాడని ఎవరికి తెలియదు. వాడు 20 సంవత్సరాల కాంచి అనేక మంది స్త్రీలను శారీరకంగా వాడుకుంటున్నాడని ఎవరికి తెలియదు. వాడు అమాయకులను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడనేది ఎవరికి తెలియదు. అది 20 సంవత్సరాల భాగోతాన్ని చిలుక ప్రవీణ్ ద్వారా ఈరోజు బయటపడ్డది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మన న్యూస్ ఛానల్లో షఫీగాడికి సంబంధించిన బాధితుడి ఇంటర్వ్యూ ఉన్నది. చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ. ఇప్పటికి ఒక 20,000 మంది దాకా చూసిన వాళ్ళు అనేక మంది ఫోన్లు చేసిండ్రు. అన్నా మీరు చెప్తే ఒట్టిగానే అనుకున్నాం, మేము కూడా దురుసుగా కామెంట్స్ పెట్టినాం, మా పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని కూడా కొన్ని 100 మంది ఫోన్ చేసిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక షఫీగాడిదే కాదు, ఎవరిది నా నోటీస్కి వచ్చినా కూడా ఇదే రీతిలో తెగించి కొట్లాడతా. నిజం మాట్లాడలేనప్పుడు మనం బ్రతికి కూడా వేస్ట్. ఒక పాపం జరుగుతున్నప్పుడు, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఎదిరించి మాట్లాడలేనప్పుడు వృధా.